'నారి నారి నడుమ మురారి' మూవీ రివ్యూ ఫైనల్‌గా మొత్తానికి అన్ని సినిమాలయిపోయి లాస్ట్ సంక్రాంతి సినిమా భయ్య 'నారి నారి నడుమ మురారి'. అండ్ సినిమా ఎలా ఉంది అంటే మాత్రం సర్ప్రైజింగ్‌లీ చూసిన 5 సినిమాల్లో నాకిది చాలా బా నచ్చింది. అంటే సినిమాలు నచ్చినున్నాయి. ఇప్పుడు 'బాస్' సినిమా నచ్చిందన్నాను. అలానే పొద్దున చూసిన 'అనగనగా ఒక రాజు' బావుందన్నాను. కానీ అన్నిటికంటే నాకు బాగా నచ్చినది ఈ సినిమా అన్నమాట. 'నారి నారి నడుమ మురారి'. ఐ రియల్లీ హాడ్ ఫన్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. అంటే మీకెక్కడ అరే లాగుతున్నాడ్రా అనే ఫీలింగ్ రాదు. అండ్ జోక్స్ అన్నీ బా ల్యాండ్ అవుతాయి. అండ్ ఎమోషన్ బా ల్యాండ్ అవుతుంది. అండ్ ద హ్యూమర్ ఈస్ ఆన్ పాయింట్. ద డైలాగ్స్ ఆర్ గ్రేట్. అండ్ డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు సినిమాని. పెర్ఫార్మన్సెస్ కూడా ఎక్కడ మనకి ఓవర్ ద టాప్ అనిపించవు. కామెడీ చేస్తారు. కానీ అదెక్కడ అరే ఇదేంది కొంచెం లైన్ దాటుతోందేమో అని. ఎందుకంటే ఇప్పుడు 'నరేష్' గారి ట్రాక్ ఒకటుంటది. అది కొంచెం అటు ఇటు అయినా చాలా ఎబ్బెట్టుగా అయిపోయే ఫీలింగ్ వస్తుంది. బట్ దే టుక్ కేర్ దట్ లేదు ఇది ఇలా ఇంత ఇంత మాత్రమే పెడదాం అని చెప్పేసి. సో నవ్వాను. బా ఎంజాయ్ చేశాను. సో డెఫినెట్‌గా మీరు ఈ సినిమాకెళ్ళండి. అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు నాకు ఇంత నచ్చుతది సినిమా అని చెప్పేసి. బట్ ఐ రియల్లీ హాడ్ ఫన్. అండ్ పెర్ఫార్మన్సెస్ వైస్ శర్వానంద్ గారు ఇలాంటి సినిమాలకి, ఇలాంటి రోల్స్‌కి టైలర్ మేడ్ ఆయన. చాలా బా చేశారు. అండ్ సంయుక్త మీనన్ గారికి ఫుల్ లెంగ్త్ ఉంటుంది. బట్ ఆవిడ స్క్రీన్ స్పేస్ కొంచెం స్క్రీన్ టైమ్ కొంచెం తక్కువ ఉంటదనమాట. అండ్ ఉన్న దాంట్లో ఆవిడ బా చేశారు. అండ్ సాక్షి వైద్యకి షీ గాట్ ఎ ఫుల్ లెంగ్త్ రోల్ అనమాట. సినిమా మొత్తం ఆవిడ ఉంటారు. అండ్ షీ డిడ్ రియల్లీ వెల్. అండ్ షీ లుక్డ్ రియల్లీ గుడ్ ఆల్సో. సో అండ్ టెక్నికాలిటీస్ వైస్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ వర్ డీసెంట్. అండ్ మ్యూజిక్ వాజ్ ఓకే, గుడ్. పాటలు అక్కడక్కడ థియేటర్‌లో ఎళ్ళిపోయాయి. సో దట్స్ అబౌట్ 'నారి నారి నడుమ మురారి'. డెఫినెట్‌గా చూడండి భయ్య. యూ విల్ హావ్ ఎ గుడ్ టైమ్. అండ్ అది సంక్రాంతి లిస్ట్. అండ్ అన్ని సినిమాలు అయిపోయాయి గదా! ఇప్పుడు ఒక ఆర్డర్ ఏంట్రా? నీ ఆర్డర్ ఏంట్రా అంటే ఎవడు అడగట్లేదు. నేనే చెప్తున్నాను బేసిక్‌గా సంక్రాంతి ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ 'నారి నారి నడుమ మురారి', తర్వాత 'మనశంకర వరప్రసాద్' గారు, తర్వాత 'అనగనగా ఒక రాజు', తర్వాత 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అండ్ లాస్ట్‌లో 'రాజాసాబ్' అన్నమాట. అంటే లాస్ట్‌లో 'రాజాసాబ్' ఉంటది. ఫస్ట్‌లో 'నారి నారి నడుమ మురారి' ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చిరంజీవి గారి సినిమా చూసాక దట్ విల్ బి ఫస్ట్ అనిపించింది. బట్ వెరీ ప్లెజెంట్‌లీ సర్ప్రైజ్డ్. సో డెఫినెట్‌గా ఎళ్లి చూడండి. అండ్ మళ్ళీ సినిమాలొచ్చినప్పుడు మళ్ళీ రివ్యూస్‌తో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా ఫాలో చేయండి. అండ్ అలానే లైక్ ద వీడియో. కొంచెం కొత్త కాన్సెప్ట్స్ అనుకుంటున్నాను. అలానే యూట్యూబ్‌లో కూడా మన ఛానెల్ స్టార్ట్ చేశాను. లింక్ బయోలో పెడతాను. అక్కడ కూడా ఎళ్లి ఫాలో అయిపోండి. కాంటెంట్ ప్లాన్ చేస్తాను. మన ప్రొడక్షన్ కూడా కొంచెం పెంచుదామనే ప్లానింగ్‌లో ఉన్నాను. సో అప్పటిదాకా డూ ఫాలో ద పేజ్ అండ్ లైక్ ద వీడియోస్. అండ్ ఐల్ సీ యూ రియల్లీ సూన్. బై.